వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు జరిగాయి. నగరంలోని 38, 39 డివిజన్ల ప్రాంతాలకు చెందిన ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు కేశినేని చిన్ని సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిన్ని సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. అబద్ధాలు, మోసాలతో రాష్ట్రాన్ని నాశనం చేశారని, కూటమి ప్రభుత్వం రాగానే పరిస్థితిని చక్కదిద్దుతామన్నారు. మంచి ప్రభుత్వం కోసం చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమని వారందరూ తలంచి వాళ్ళు చాలా కాలం నుంచి వైకాపాలో ఉన్న రాష్ట్రం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన అభివృద్ధి కోసం, మన అమరావతి కోసం, మన విజయవాడ నగరాభివృద్ధి కోసం వారు ఎంతో మంచిగా మా పార్టీలోకి వస్తున్నందుకు, మా కుటుంబంలోకి వస్తున్నందుకు వారందరికీ ఇదే ఆహ్వానం. తప్పకుండా ఇవాళ రేపు జరగబోయే మే 13న జరగబోయే ఎలక్షన్స్లో నేను కానీ, మా కూటమి అభ్యర్థి సుజనా చౌదరి కానీ విజయవాడ పశ్చిమ నియోజక అభ్యర్థికే కట్టుబడి ఉన్నాం. వీరందరినీ మాతో పాటు మరో నాయకుడు సుబ్బారావు గారు, మేము ముగ్గురం కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా 38, 39 డివిజన్లు మొత్తం వైకాపా ఖాళీ అయి తెలుగుదేశంలోకి వచ్చారు. అక్కడ నాయకులు కాదు కదా, సామాన్య కార్యకర్తలు కూడా లేరు. భారీ మెజారిటీతో గెలవబోతున్నాం. మనం రాబోయే కాలంలో ఈ 8 రోజులు కష్టపడి పనిచేసి ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలని, ఎంపీని భారీ మెజారిటీతో గెలిపించి ఘనంగా వారిని అసెంబ్లీకి పంపిద్దామని అందరికీ తెలియజేసుకుంటున్నాం.